కార్యకర్తలకు ఏమన్నా పొడి చేస్తున్నారా అంటే అది లేదు అని మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరే మూటలు కట్టుకుంటున్నారు. దాంట్లో ఓ చిన్న మూటేమో నెల నెల ఆయన ఎవరికో ఇస్తున్నారు తప్పితే ఆ ముగ్గురికి తప్పితే ఎవరికి ఏ లబ్ధి లేదనేదేమో కార్యకర్తలు ఏడుస్తున్నారని మనకి టీవీలు పేపర్లు అన్నీ చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కులేదేమో కానీ రాజ్యహింసకి పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏంటంటే నేను అప్పుడేదో సోనియా గాంధీతో చట్టాపట్టాలు వేసుకుని చీకట్లో చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో ఉంచాను. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉంచుతాను, నా అనుభవం అది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి నన్ను 56 రోజులు లోపల ఉంచుతాడా అని కక్ష.